హాయ్ ఫ్రెండ్స్, యాప్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను 60 days మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మెయిన్గా మనం ఏఎల్పి మరియు టెక్నీషియన్ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించిన సిలబస్ కూడా చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి మీకు ఎవ్రీడే వీడియో అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవ్రీడే ఈవినింగ్ 9:30కి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, తక్కువ టైంలో క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏ క్వశ్చన్స్కి మనం ఆప్షన్ ఎలిమినేషన్ మీద యూజ్ చేయాలి, ఏ క్వశ్చన్ని మనం షార్ట్ కట్స్ వేలో చేయాలనేది ఈ సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్ కానీ మీరు ఎగ్జామ్కి ముందు కంప్లీట్ చేస్తే డెఫినెట్గా మీకు మ్యాథ్స్లో మంచి స్కోర్ వస్తుంది. మ్యాథ్స్లో స్కోర్ వచ్చిందంటే దాదాపు మీకు జాబ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్కి మ్యాథ్స్లోనే తక్కువ స్కోరింగ్ అంటే కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ అనేది ఈ సిరీస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డే 32 అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ 31 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ 31 వీడియోస్ చూడకపోతే దయచేసి అన్ని వీడియోస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్కి వెళ్ళండి. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాక్స్లో మెయిన్గా మనం డిస్కస్ చేసేది ఏంటిదంటే ఫస్ట్ మినిట్ హ్యాండ్ అనేది ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, సెకండ్ పాయింట్ ఓన్లీ అవర్ హ్యాండ్ ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, థర్డ్ పాయింట్ వచ్చేసి మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్య రేషియో ఎంత ఉంటుంది, ఫోర్త్ పాయింట్ వచ్చేసి జనరల్గా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ మిర్రర్ క్లాక్. మనకు క్లాక్ ఇస్తారు, ఆ క్లాక్ని మనం మిర్రర్లో చూపిస్తే ఎంత టైం పడుతుంది కనుక్కోవాలి. జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిర్రర్ క్లాక్ కనుక్కోవడానికి డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఉంది, ఆ షార్ట్ ట్రిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి వాటర్ క్లాక్ ఆర్ వాటర్ ఇమేజ్ కూడా అనొచ్చు. ఇదే క్లాక్ని వాటర్లో చూపిస్తే టైం ఎంత చూపిస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఒక టైం ఇస్తాడు, టైం ఇచ్చినప్పుడు మనం ఏం కనుక్కోవాలి, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎగ్జామ్లో ఎక్కువగా ఈ మోడల్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి కొన్ని క్వశ్చన్స్ మనం షార్ట్కట్లో చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ మనం సింగిల్ 2 to 3 secondsలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ మాత్రం మనం కంప్లీట్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేషన్ చేయాల్సింది. నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చేసి మనకు బిట్వీన్ టైం ఇస్తాడు అంటే 2 to 3 hours, 3కి 4కి మధ్యలో, 6కి 7కి మధ్యలో ఒక టైం ఇస్తాడు, బిట్వీన్ టైం ఇస్తాడు, యాంగిల్ ఇస్తాడు. ఈ యాంగిల్ అనేది ఏ టైంలో ఎగ్జాక్ట్గా వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి బేసిక్ మోడల్స్. తర్వాత నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి 0 degree 1 hourలో ఎన్నిసార్లు వస్తుంది, అలాగే 180 degree 1 hourలో ఎన్నిసార్లు వస్తుంది, రిమైనింగ్ 1 to 179 degrees 1 hourలో ఎన్నిసార్లు వస్తుంది, దాని తర్వాత ఏం కనుక్కోమంటాడు 12 hours ఎన్నిసార్లు వస్తుంది, 1 dayలో ఎన్నిసార్లు వస్తుంది. ఇలా క్లియర్గా మనం ఒక్కొక్క పాయింట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్ మనకి మినిట్ హ్యాండ్ అనేది ఎంత డిగ్రీ కవర్ చేస్తుందో చూద్దాం. మినిట్ హ్యాండ్ చూడండి, టోటల్గా ఒక ఫుల్ రొటేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఫుల్ మొత్తం మినిట్ హ్యాండ్ ఒక ఫుల్ కంప్లీట్ రొటేషన్ చేయడానికి 1 hour అంటే ఎంత పడుతుంది, 60 minutes టైం పడుతుంది. 60 minutes టైం పడుతుంది. ఇదే మనం యాంగిల్ పరంగా తీసుకుంటే ఒక కంప్లీట్ రొటేషను ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 360 degrees కవర్ చేస్తుంది. అంటే 60 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 6 times. మినిట్ హ్యాండ్ 1 minuteకి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 6 degree కవర్ చేస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మినిట్ హ్యాండ్ 1 minuteకి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 6 degrees కవర్ చేస్తుంది. నెక్స్ట్ అవర్ హ్యాండ్ కూడా ఒక కంప్లీట్ రొటేషన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 12 hours టైం పడుతుంది. 12 hours. ఈ 12 hoursలో ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, ఫుల్ రొటేషన్ కాబట్టి 360 degrees కవర్ చేస్తుంది. 12 ఎన్నిసార్లు పోతుంది,
30 degrees. ఇంకొక పాయింట్ ఏంటిది, అవర్ హ్యాండ్ 1 అవర్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 30 డిగ్రీ కవర్ చేస్తుంది. ఇక్కడ మనం మినిట్ హ్యాండ్ మినిట్లో కనుక్కున్నాం కాబట్టి అవర్ హ్యాండ్ కూడా మీరు ఏం చేస్తారు, మినిట్స్లో కన్వర్ట్ చేయండి. 1 అవర్కి ఎన్ని మినిట్స్, 60 మినిట్స్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 30 డిగ్రీ కవర్ చేస్తుంది. అంటే 1 మినిట్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 30/60. అంటే 1 మినిట్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది. ఇది సెకండ్ పాయింట్, చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఎంత, 1 మినిట్కి హాఫ్ డిగ్రీ అవర్ హ్యాండ్ కవర్ చేస్తుంది. అలాగే మినిట్ హ్యాండ్ 1 మినిట్కి 6 డిగ్రీ కవర్ చేస్తుంది. ఇక్కడ రేషియో ఏంటిది, మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి రేషియో కనుక్కోవాలి. మినిట్ హ్యాండ్ 1 మినిట్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 6 డిగ్రీస్ కవర్ చేస్తుంది. అవర్ హ్యాండ్ 1 మినిట్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది. అంటే ఇది మనం సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది, 2తో మల్టిప్లై చేస్తే 12:1. అంటే మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి ఎంత రేషియో ఉంటుంది, 12:1. ఓకే, మళ్ళీ బేసిక్ పాయింట్స్ మళ్ళీ చెప్తున్నాను. మినిట్ హ్యాండ్ 1 మినిట్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 6 డిగ్రీ కవర్ చేస్తుంది. అదే అవర్ హ్యాండ్ 1 మినిట్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, హాఫ్ డిగ్రీ కవర్ చేస్తుంది. మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి రేషియో ఎంత, 12:1. అలాగే అవర్ హ్యాండ్ 1 అవర్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 30 డిగ్రీస్ అనేది కవర్ చేస్తుంది. సో మనం బేసిక్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఈ 4 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 పాయింట్స్ కానీ మనకు క్లియర్గా అర్థమైతే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మిర్రర్ క్లాకు, వాటర్ క్లాక్ ఆర్ వాటర్ ఇమేజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఫస్ట్ బేసిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత దీనికి డైరెక్ట్గా షార్ట్ ట్రిక్స్ అనేవి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి చూస్తే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టైం ఎంత ఉంది, 3 అయింది. మనకు ఫస్ట్ మిర్రర్ ఇమేజ్ కనుక్కోవాలి, రైట్. మిర్రర్ ఇమేజ్లో మనం వేరియేషన్ ఏం చూడొచ్చు అంటే లెఫ్ట్ టు రైట్ అవుతుంది. మనకి లెఫ్ట్ టు రైట్లోనే చేంజెస్ ఉంటాయి, లెఫ్ట్ టు రైట్లో చేంజెస్ ఉంటాయి. టాపు బాటంలో చేంజెస్ ఏమీ ఉండవు. మిర్రర్ ఇమేజ్లో ఏమేమి చేంజ్ అవుతుంది, లెఫ్ట్ టు రైటే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మిర్రర్కి ఇటువైపు ఏదైతే దగ్గరలో ఉందో, ఒరిజినల్ ఇమేజ్లో ఏదైతే దగ్గరలో ఉందో మిర్రర్లో కూడా అదే వాల్యూ దగ్గరలో ఉండాలి. చూడండి, ఇక్కడ ఒరిజినల్ క్లాక్ యారో ఇటువైపు ఉంది, మిర్రర్ వైపు ఉంది. ఇటువైపు కూడా ఉండాలి, మిర్రర్ వైపే ఉండాలి, మిర్రర్ వైపే ఉండాలి. సో టాప్ బాటమ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది, ఇక్కడ క్లాక్ మనకి 3 అయితే మిర్రర్ ఇమేజ్ క్లాక్ ఎంత అవుతుంది, 9 అయింది. ఓకే, 3 కాస్త ఎంత అయింది, 9 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాక్ 4 అయింది అనుకోండి, మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది మనకు, ఇది యారో ఎటువైపు ఉంది, యారో ఎటువైపు ఉంది, మిర్రర్కి దగ్గరలో ఉంది, మిర్రర్కి దగ్గరలో ఉంది. ఇటువైపు కూడా ఉండాలి, మిర్రర్కి దగ్గరలో ఉండాలి. చూడండి, ఇలా తీసుకుంటే రైట్ సైడ్ పార్ట్ 1 2 3 4 నెంబర్స్ తర్వాత ఇది కూడా ఉండాలి, 1 2 3 4. అంటే మిర్రర్లో ఎంత అవుతుంది, 8 అవుతుంది. 4 అయితేనేమో మిర్రర్లో ఎంత అయింది, 8 అయింది. ఇందాక ఏం చెప్పాను, 3 అయితే ఎంత అయింది, 9 అయింది. అలాగే ఒకవేళ మిర్రర్లో 2 అయితే, క్లాక్లో 2 మనకు 2 అయితే టైము, మిర్రర్లో టైం ఎంత చూపిస్తుంది, ఇక్కడ 12 నుంచి తీసుకోండి. 12 నుంచి 2 నెంబర్స్ రైట్లో ఉన్నాయి, ఇటువైపు 12 నుంచి ఏమి ఉండాలి, 2 నెంబర్స్ లెఫ్ట్లో ఉండాలి. టైం 2 అయితే మిర్రర్ క్లాక్ ఎంత అవుతుంది, 10 అవుతుంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ కానీ అబ్జర్వ్ చేస్తే సమ్ ఎంత అయింది మనకి, 12 అయింది. 4 + 8 ఎంత ఉంది, 12 ఉంది. అలాగే 2 + 10 ఎంత ఉంది, 12. అంటే మీరు డైరెక్ట్గా మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే షార్ట్ ట్రిక్ వచ్చేసి 12 అవర్స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఆర్ 11 అవర్స్ 60 మినిట్స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. దిస్ ఈజ్ ద షార్ట్ ట్రిక్. నెక్స్ట్ మనం వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, వాటర్ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లాక్లో టైం వచ్చేసి 9 అయింది. ఈ క్లాక్ను వాటర్లో చూపిస్తే టైం ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే వాటర్ ఇమేజ్లో
ఇంకా లెఫ్ట్ రైట్ అనేవి చేంజ్ ఏముండదు, టాప్ బాటంలో మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం టాప్లో ఉందనుకోండి, వాటర్ ఇమేజ్లో ఏమవుతుంది, అది బాటంలోకి వస్తుంది. ఇక్కడ మనం బాటంలో ఉంటే వాటర్ ఇమేజ్లో టాప్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైం ఎంత ఉంది, 9 అయింది. వాటర్లో చూపిస్తే టైం ఎంత అవుతుంది, ఇక్కడ నాకు 9 ఉంది కాబట్టి లెఫ్ట్ పార్ట్ ఏం చేంజ్ అవ్వదు, రైట్ పార్ట్ మాత్రమే, టాప్ పార్ట్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఇక్కడ టాప్లో ఉంది కదా, 12 దగ్గర ఉంది. ఈ నెంబర్ 50 ఎక్కడ వస్తుంది, బాటంలోకి వెళ్తుంది. అంటే ఎంత అవుతుంది, 6 దగ్గరికి వెళ్తుంది. ఒరిజినల్ క్లాక్ వచ్చేసి 9 అవర్స్, వాటర్ ఇమేజ్ వచ్చేసి ఎంత అయింది మనకి, 9 అవర్స్ 30 మినిట్స్. ఇక మీరు డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఏంటంటే వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేయండి, 18:30. మీరు వాటర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్గా ఏం చేయాలి, 18:30లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. మిర్రర్ ఇమేజ్ క్లాక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్ 2 పాయింట్ షార్ట్ ట్రిక్స్. మిర్రర్ ఇమేజ్ పాయింట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్గా ఏం చేస్తారు, 12లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి, ఆర్ 11 అవర్స్ 60 మినిట్స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. వాటర్ ఇమేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డైరెక్ట్గా 18 అవర్స్ 30 మినిట్స్ నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు, ఆర్ 17 అవర్స్ 90 మినిట్స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్నా సరే టైం టేకింగ్ అవుతుంది. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే మిర్రర్ ఇమేజ్ అంటే 11 అవర్స్ 60 మినిట్స్లో సబ్ట్రాక్ట్ చేయండి, వాటర్ ఇమేజ్ అంటే 17 అవర్స్ 90 మినిట్స్ ఆర్ 18 అవర్స్ 30 మినిట్స్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఒక టైం ఇస్తారు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ టైము 5 అవర్స్ 10 మినిట్స్ టైం ఉంది. అంటే ఈ 5 అవర్స్ 10 మినిట్స్ మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్యలో ఎంత యాంగిల్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి జనరల్గా మనకి ఫార్ములా ఉంది. కొన్ని క్వశ్చన్స్ మనం ఫార్ములా లేకుండా డైరెక్ట్గా ఈజీ వేలో చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్కి మనం ఫార్ములా కావాలి, ఎప్పుడు మనం ఫార్ములా యూజ్ చేయాలి, ఎప్పుడు మనం ఫార్ములా లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి 11/2 మినిట్ హ్యాండ్ డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి 11/2 మినిట్ హ్యాండ్ డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుందాం, 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ ఎంత ఉంది 10, డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత 5. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 5 టైమ్స్. 11 5 ఎంత 55, డిఫరెన్స్ ఆఫ్ 150. 150లో 150కి 55కి డిఫరెన్స్ ఎంత అవుతుంది, 95 అవుతుంది. ఓకే, ఇలా మనం ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, తర్వాత మనం ఫార్ములా లేకుండా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ టైం వచ్చేసి 2 అవర్స్ 15 మినిట్స్ అయింది. యాంగిల్ ఎంతో మనం కనుక్కోవాలి. ఫార్ములా ఎంత, 11/2 మినిట్ హ్యాండ్ అంటే ఎంత వస్తుంది 15, డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత 2. ఇక్కడ 2తో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 7.5. ఇక్కడ మనం 11తో మల్టిప్లై చేస్తే 11 5 55, 11 7 ఎంత 77, ఒక 5 82.5, డిఫరెన్స్ ఆఫ్ 60. 82.5కి 60కి డిఫరెన్స్ ఎంత అవుతుంది 22.5. అలాగే 4 అవర్స్ 10 మినిట్స్కి యాంగిల్ ఎంత అవుతుంది 11/2 మినిట్ హ్యాండ్ ఎంత 10, డిఫరెన్స్ ఆఫ్ 30 ఇంటూ అవర్ హ్యాండ్ ఎంత వచ్చింది 4 అయింది. 2తో మనం క్యాన్సిలేషన్ చేస్తే ఎంత అవుతుంది 5. 11 5 ఎంత 55, డిఫరెన్స్ ఆఫ్ 34 ఎంత అవుతుంది 120 అవుతుంది. మనకు 120కి 55కి డిఫరెన్స్ ఎంత అవుతుంది 65. ఇప్పుడు మనం ఫార్ములా లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. 5 అవర్స్ 10 మినిట్స్ కదా, ఈ 5 అవర్స్ 10 మినిట్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫార్ములా లేకుండా ఎప్పుడు సాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ మన క్లాక్లో మనం ఎలా చూస్తాం, మనం మినిట్ హ్యాండ్ అనేది 5 యొక్క మల్టిపుల్స్ ఉంటుంది కదా. సో మినిట్ హ్యాండ్ అనేది 5 యొక్క మల్టిపుల్స్ ఉంటే
మీరు డైరెక్ట్గా ఫార్ములా లేకుండా చేయొచ్చు. 5 యొక్క మల్టిపుల్స్ కాకుండా 5 hours 1 minute, 5 hours 12 minutes ఇలా ఇస్తే మాత్రం కంపల్సరీగా మీరు ఫార్ములా అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఫార్ములా లేకుండా వితౌట్ ఫార్ములా డైరెక్ట్గా లాజికల్ పాయింట్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, మినిట్ హ్యాండ్ 1 minuteకి 6 degree కవర్ చేస్తుంది, అవర్ హ్యాండ్ 1 minuteకి 1/2 degree కవర్ చేస్తుంది. ఇప్పుడు 10 అంటే ఏ నెంబర్ దగ్గర ఉంటుంది? మినిట్ హ్యాండ్ 2 నెంబర్ దగ్గర ఉంటుంది. 5కి 2, 5లో నుంచి 2 తీసేసి ఎంత వస్తుంది? ప్లస్ 3 hours గ్యాప్. 5లో నుంచి 2 తీసేసి ఈ ప్లస్ సింబల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 5లో నుంచి 2 తీసేస్తే 3 hours గ్యాప్. అవర్ హ్యాండ్ 1 hourకి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది? 30 degrees. 3 hours అంటే 3 into 30 = 90 degrees. ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ అవర్ హ్యాండ్ 1 minuteకి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది? 1/2 degree కవర్ చేస్తుంది. 10 minutes అంటే ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది? 10/2 = 5 degrees. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనం ప్లస్ సింబల్ ఉంటే ప్లస్ చేయాలి, మైనస్ ఉంటే మైనస్ చేయాలి. 90 + 5 ఎంత అవుతుంది? 95 ఈజ్ అవర్ ఆన్సర్. ప్రీవియస్ క్వశ్చన్ మనకు ఆన్సర్ వచ్చింది 95. మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్గా మీరు ఫర్ ఎగ్జాంపుల్ 4 hours 10 minutes తీసుకోండి. 10 minutes అంటే ఎక్కడ ఉంటుంది? 2 దగ్గర ఉంటుంది కదా. 4కి 2కి మధ్య గ్యాప్ ఎన్ని అవర్స్ ఉంది? 2 hours. అవర్ హ్యాండ్ 1 hourకి 30 minutes కాబట్టి 2 hours ఎంత అవుతుంది? 2 into 30 = 60 degree కవర్ చేస్తుంది. ఇక్కడ మన సింబల్ ఏమొచ్చింది? ప్లస్. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే మినిట్ హ్యాండ్లో 1/2 తీసుకోండి డైరెక్ట్గా. 10లో 1/2 ఎంత? 5. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ 65. అలాగే 2 hours 50 minutes కొనుక్కున్నాం మనం. 15 అంటే ఎంత అవుతుంది? 3. 2లో నుంచి 3 తీస్తే ఎంత? -1. అవర్ హ్యాండ్ 1 hourకి 30 degrees. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ 15లో 1/2 తీసుకోండి డైరెక్ట్గా. 7.5. ఇక్కడ మన సింబల్ మైనస్ కాబట్టి మైనస్ తీసుకోండి. ఎంత అవుతుంది? 22.5. ఇదేమో మన ఫార్ములా ప్రకారం చేసాము, ఇవి ఫార్ములా లేకుండా చేసాము. నెక్స్ట్ కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయన్నమాట. అవి చెప్పే ముందు జనరల్ వేలో ఒక క్వశ్చన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8 hours 40 minutesకి మధ్యలో ఎంత యాంగిల్ కవర్ చేస్తే మనం కనుక్కోవాలి. ఫార్ములా పరంగా తీసుకుంటే 11/2 మినిట్ హ్యాండ్ డిఫరెన్స్ ఆఫ్ 30 into అవర్ హ్యాండ్. 11/2 మినిట్ హ్యాండ్ ఎంత? 40. డిఫరెన్స్ ఆఫ్ 30 into అవర్ హ్యాండ్ ఎంత ఉంది? 8. 2తో క్యాన్సిలేషన్ చేస్తే 20. 11 20 ఎంత అవుతుంది? 220. డిఫరెన్స్ 38 ఎంత అవుతుంది? 240. డిఫరెన్స్ ఎంత? 20 డిఫరెన్స్. అదే 11 hours 55 minutes టైం ఎంత అవుతుంది? 11/2 into మినిట్ హ్యాండ్ ఎంత అవుతుంది? 55. డిఫరెన్స్ ఆఫ్ 30 into అవర్ హ్యాండ్ అంటే ఎంత? 11. కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఆ స్పెషల్ కేసెస్ కూడా మీరు జనరల్ వేలో చేశారనుకో ఏమవుతుంది? ఎక్కువ టైం అవుతుంది. ఫస్ట్ జనరల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మీకు తక్కువ టైం ఎలా చేయాలో లాజికల్ ట్రిక్ చెప్తాను. మనం 11తో మల్టిప్లై చేస్తే 50,605/2 డిఫరెన్స్ ఆఫ్ 330. 2తో క్యాన్సిలేషన్ చేస్తే 30 2 4.5. 330లో నుంచి 302.5 డిఫరెన్స్ తీసుకుంటే ఎంత అవుతుంది? 27.5. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసాం మనం. సో క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలి? ఆ స్పెషల్ కేసెస్ చూడండి. ఆ స్పెషల్ కేసెస్ వచ్చేసి 2 hours 10 minutes, 1 hour 5 minutes, 3 hours 15 minutes, 4 hours 20 minutes, అలాగే 5 hours 25 minutes, 6 hours 30 minutes, 7 hours 35 minutes, 8 hours 40 minutes, 9 hours 45 minutes, 10 hours 50 minutes, 11 hours 55 minutes. ఇవి స్పెషల్ కేసు. స్పెషల్ కేసు అంటే ఏంది? ఈ రెండు 1 hour 5 minutes అంటే రెండు కోయిన్సైడ్ అవుతాయి. కోఇన్సైడ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే
మీరు డైరెక్ట్గా జనరల్ వే చూడండి. 5 అంటే మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది, 1 దగ్గరే ఉంటుంది కదా. 1కి 1కి డిఫరెన్స్ ఎంత, 0 ప్లస్ నెక్స్ట్ ఈ అవర్ హ్యాండ్ 5 మినిట్స్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుందో డైరెక్ట్గా ఏం చేయాలి, మినిట్ హ్యాండ్లో హాఫ్ తీసుకోండి, 2.5. ఆన్సర్ ఎంత వస్తుంది, 2.5 డిగ్రీ కవర్ చేస్తుంది. అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు కోయిన్సైడ్ కేసు అయితే జస్ట్ మినిట్ హ్యాండ్లో హాఫ్ తీసుకోండి. 210, 10లో హాఫ్ ఎంత, 5 డిగ్రీ. 315, 15లో హాఫ్ ఎంత, 7.5. 420, 20లో హాఫ్ ఎంత, 10 డిగ్రీస్. 525, 25లో హాఫ్ ఎంత, 12.5. 630, 630లో 30లో హాఫ్ ఎంత, 15 డిగ్రీస్. అలాగే 735, 35లో హాఫ్ ఎంత అవుతుంది, 17.5. 840, 40లో హాఫ్ ఎంత అవుతుంది, 2 సెకండ్స్. ఇదే మన జనరల్గా వేస్తే క్యాలిక్యులేషన్ పట్టింది. అలాగే 945 అంటే 45లో హాఫ్ ఎంత అవుతుంది, 22.5. 1050 అంటే 50లో హాఫ్ ఎంత, 25. 1155 అంటే 55లో హాఫ్ ఎంత వస్తుంది మనకి, 214.5. డైరెక్ట్గా అయిపోయింది. ఇక్కడేమో మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చాలా చేసాం మనం. సో ఇది స్పెషల్ కేస్ అనమాట, కోయిన్సైడ్. అంటే 210 అంటే మినిట్ హ్యాండ్ 2 దగ్గరే ఉంటుంది, అవర్ హ్యాండ్ కూడా 2 దగ్గర కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఈ కేసు వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు ఏం చేయొచ్చు అంటే మినిట్ హ్యాండ్లో హాఫ్ తీసుకుంటే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటారు. రిఫ్లెక్టివ్ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టైం ఎంత అయింది, 5 అయింది అనుకోండి. ఇదేమో ఇన్సైడ్ యాంగిల్, ఇదేంటిది, ఇది అవుట్ సైడ్ యాంగిల్. ఈ యాంగిల్ ఏమంటారు అంటే మనం రిఫ్లెక్టివ్ యాంగిల్ అంటారు. రిఫ్లెక్షన్ యాంగిల్ మనకి ఎలా వస్తుంది, రిఫ్లెక్షన్ యాంగిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ యాంగిల్ ఇది 60 డిగ్రీస్ అనుకోండి. రిఫ్లెక్టివ్ యాంగిల్ ఎంత అవుతుంది, టోటల్ క్లాక్లో ఎంత డిగ్రీ, టోటల్ 360 డిగ్రీస్ కదా. సో 360 డిగ్రీస్లో నుంచి ఇన్సైడ్ యాంగిల్ తీసేయండి, 60 డిగ్రీస్ తీసేసి ఎంత అవుతుంది మనకి, 300 డిగ్రీస్ వస్తుంది. ఓకే, రిఫ్లెక్షన్ యాంగిల్ అంటే స్పెషల్ కేసు ఏమీ కాదు. మనం యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసు. యాంగిల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత 360 నుండి తీసేస్తే మనకు రిఫ్లెక్షన్ యాంగిల్ వచ్చేస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ మూవ్స్ బై 18 degrees, then how many degrees does the minute hand move during the same time? అవర్ హ్యాండ్ ఏమో 18 degrees కవర్ చేస్తుందంట. మినిట్ హ్యాండ్ అదే టైంలో అయితే ఎంత డిగ్రీ కవర్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, మినిట్ హ్యాండ్కి అవర్ హ్యాండ్కి మధ్యలో రేషియో ఎంత అవుతుంది, 12:1 అయింది. అవర్ హ్యాండ్ ఎన్ని డిగ్రీ కవర్ చేస్తుంది, 18 degrees. అంటే 1 part ఎంత అయింది, 18 degrees అయితే మినిట్ హ్యాండ్ ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 12 parts అనేది ఎంత అవుతుంది, క్రాస్గా మల్టిప్లై చేస్తే 18 × 12, 12 8 ఎంత, 96. 12 1 12 + 9 ఎంత, 21. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 216. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మల్టిప్లికేషన్స్లో స్పెషల్ షార్ట్ ట్రిక్ ఉంది. 18 × 12 చూడండి, యూనిట్ ప్లేస్ వాల్యూ సమ్ ఎంత ఉంది, 10 ఉంది. 10s ప్లేస్ వాల్యూ ఎలా ఉంది, సేమ్గా ఉంది. ఇలా ఉంటే మీరు డైరెక్ట్గా యూనిట్ ప్లేస్ వాల్యూ మల్టిప్లై చేయండి. 8 2s ఎంత, 16. 1కి నెక్స్ట్ వాల్యూ ఎంత, 2 కదా. 2 1s ఎంత, 2. ఫర్ ఎగ్జాంపుల్ 24 × 26. సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత, 10. 10s ప్లేస్ వాల్యూ సేమ్గా ఉంది కదా. 4 6 ఎంత, 24. 2కి నెక్స్ట్ వాల్యూ ఎంత, 3. 2 3s ఎంత, 6. 28 × 22 ఇది మనం క్యాలిక్యులేషన్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ 10, 10s ప్లేస్ సేమ్గా ఉంది. 8 2s ఎంత, 16. 2కి నెక్స్ట్ వాల్యూ ఎంత, 3. 2 3s ఎంత, 6. 6 1 6. క్యాలిక్యులేషన్ ఇలా చేయాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ 2 hands ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ షోన్ ద క్లాక్ ఈజ్ 8 PM? టైం ఎంత అయిందంట, 8 PM అయింది. 8 PM అయింది. సో అవర్ హ్యాండ్ 1 అవర్కి ఎంత డిగ్రీ కవర్ చేస్తుంది, 30 డిగ్రీ కవర్ చేస్తుంది. 8 hours కంటే 8 × 30 ఈజ్ ఈక్వల్ టు 240 degrees. జస్ట్ సింగిల్ లైన్. హౌ మెనీ డిగ్రీస్ డస్ ద అవర్ హ్యాండ్